హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక విశిష్టమైన ప్లేస్కి అయితే వచ్చాను కూడా. అయితే ఈ ప్లేస్కి చాలా హిస్టరీ ఉందన్నమాట. అదేంటంటే భారతదేశంలో ఇతిహాసాలలో ఒకటైన రామాయణం రాసిన వాల్మీకి వల్ల ఊరిది. అతని పేరు మీదనే ఈ ఊరికి వల్మిడి అనే పేరు వచ్చింది. ఈ ఊరు ఎక్కడుందంటే జనగామ డిస్టిక్, తెలంగాణలోని జనగామ డిస్టిక్, పాలకుర్తి మండల్, వల్మిడికి గ్రామంలో ఉంది. ఈ గుడి ఇక్కడ ఇంతకుముందు గుడి లేకుండే, ప్రజెంట్ అయితే ఇప్పుడు గుడి కట్టారు. అంటే గుడి ఉండేది కానీ అది చాలా పాత కాలం టెంపుల్. సో ఆ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అంటే, నేను అప్పుడు పాత టెంపుల్ ఉన్నప్పుడు వచ్చాను. ఇప్పుడు కొత్తగా టెంపుల్ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ టెంపుల్ కట్టారు. సో ఆ టెంపుల్ చూడనికని వచ్చాను అన్నమాట. అట్లనే దేవుని దర్శనం చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. నేను అప్పుడు పాత టెంపుల్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఓన్లీ ఈ మెట్లు ఉండేటివి. ఇంతకుముందు ఈ మెట్లు లేకుండే. ఇప్పుడు మనం మెట్లు ఎక్కి వచ్చాం కదా, ఈ మెట్లు ఉండేటివి. అంతకుముందు కూడా మెట్లు ఉండే, కానీ ఇప్పుడు కార్లు రానికి ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా. ఈ రోడ్ వేసారు. ఇంతకుముందు ఇది లేకుండే. ఇలా ఇప్పుడు చూపించినట్టు కూర్చుండడానికి ఇలా అప్పుడు లేకుండే, ఇప్పుడు చేశారు. ఇవన్నీ చెట్లు పెట్టారు. బాగానే కట్టారు గుడి. ఈ గుడికి ఏంటంటే ఇక్కడనే ఇక్కడ చూడు కొందరు ఫ్లవర్స్ కూడా పెట్టారు. ఏం ఫ్లవర్స్ ఇవి? చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే టెంపుల్ చాలా అంటే చాలా అందంగా ఒక కొత్త రూపం దాల్చిందనే చెప్పుకోవాలి. ఈ టెంపుల్కి ఒకప్పుడు మేము ఓన్లీ శ్రీరామనవమి కానీ వస్తుండే. ఇప్పుడు చాలా మంది డైలీ కూడా వస్తున్నారు. ఇది రాజగోపురం చూడడానికి. ఇది ఎంట్రీ పాయింట్. ఆయన లొకేషన్ ఇదంతా చాలా అంటే చాలా అనిపించింది. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. వెళ్తుంటే చాలా బాగా కట్టారు. ఏదో మనం ఏదో స్వర్గంలో అడుగు పెడుతున్నట్లుగా ఆ గోపురం చూసి అలా అనిపిస్తుంది. ఇక్కడే ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే వాల్మీకి ఇక్కడ నుంచే రామాయణం రాశారు అని అనుకుంటారు. అంటే మా ఊళ్ళో ప్రజలు అనుకుంటారు, ఇక్కడనే ఉండి రాశారేమో అని అనుకుంటారు. ఇది ఎంట్రన్స్. గోపురం బాగానే కట్టారు, కానీ ఇక్కడైతే మనం వేరే దగ్గర అయితే మనం మామూలుగా మనకు వచ్చిన టికెట్స్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు. మీరు కావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళేసి గర్భగుడికి వెళ్ళేసి మొక్కుకొని రావచ్చు. ఈ టెంపుల్ వెనకాల కూడా చాలా అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి. మీకు అవి నేను చూపిస్తాను. అవేంటో ఒకసారి టెంపుల్ని చూడండి ఒకసారి. నేను ఇక్కడ అయ్యవారిని అడిగితే అంటే దేవుణ్ణి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటాను అని అడిగితే పర్మిషన్ ఇచ్చారు. నేను ఇక్కడ లోపలికి వెళ్ళేసి దేవుని మీకు ఇలా చూపిస్తున్నాను. ఇవి గర్భగుడిలో ఉన్నటువంటి సీతారాములు, ఇంకా లక్ష్మణులు మరియు హనుమంతుడు. పక్కన శివలింగం టెంపుల్ కూడా ఉంటుంది. శివుడు కూడా ఉంటారు. దాని కింద కొలను పక్కన మనకు ఆంజనేయ స్వామి కూడా ఉంటారండి. అది కూడా చూపిస్తాను. కొలను ఉంటది అక్కడ. మేమైతే అందుకే దాని పేరు బయటకు వచ్చేసాం. ఇది వచ్చేసి శివాలయం అండి. ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కడుతూనే ఉన్నారు. ఇంకా పనులు పూర్తి కానట్టున్నాయి. లోపల శివాలయం.
పాతకాల మండపము ఎప్పటి నుంచి ఉంది దీని మీద ఇది మనకు పాత కళ్యాణ మండపం అండి. నేను పాత టెంపుల్ అని చెప్పాను కదా, అది పాత కళ్యాణ మండపం. ఇది ఎన్నో సంవత్సరాలు అవుతుంది. నేనైతే నాకు ఇప్పుడు వచ్చేసి 24 years. నాకంటే మా డాడీ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉందంటే ఇది చాలా అంటే చాలా ఏళ్ళ క్రితంది. అసలు అది ఇంత కూడా చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడ మనం కిందికి వెళ్తాం. ఇక్కడ మనకు వచ్చేసి మనకు ఒక కొలను ఉంటుంది. ఈ కొలంలో ఎంత కరువు వచ్చినా మనకు ఎంత పెద్ద వర్షాలు రాకుండా ఉన్నా కూడా ఈ కొలను అయితే అస్సలు ఎంత పెద్ద వేసవి కాలంలో ఎండాకాలంలో కూడా ఇక్కడ మనకు నీరు అనేది ఆ కొలను ఇక్కడ ఇంత కూడా ఇంకవు. ఇప్పటికీ ఆ కొలను అనేది నిండే ఉంటుంది. అందులో వచ్చేసి ఈ కొలను వచ్చేసి మనకు ఏమంటారు 7 అంటే మన కరెంటు స్తంభాలు ఉన్నాయి కదండి, అవి కొలంలో 7 పడతాయని అంటారు. అంత లోతుంటానని అంటారు మరి ఇక్కడ ఉన్న వాళ్ళు. మేమైతే ఎప్పుడు దిగి ట్రై చేయలేదు కానీ అలా చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు వచ్చేసి దేవతలు మామూలుగా ఒక ఇవి పాత విగ్రహాలు అండి. అప్పటి చాలా పాత టెంపుల్ అని చెప్పాను కదా, ఇక్కడే ఉంది. సో ఇక్కడ కింద వచ్చేసి మనకు బండ మీద అన్ని విగ్రహాలు ఉంటాయండి. ఒక్కొక్క విగ్రహం అనేది ఉంటుంది. ఒక వరుసగా ఒక 10-15 విగ్రహాలు అయితే ఉంటాయి. ఇవో చెప్పాను కదా, వరుసగా విగ్రహాలు ఉంటాయండి ఇక్కడ వరుసగా. మీకు ఎప్పుడన్నా ఖాళీగా ఉండే ఏ ప్లేస్కి వెళ్ళాలి అని మీరు అనుకున్నట్టయితే యూ ఆల్వేస్ వెల్కమ్ టు ద వల్మిడి అండి. ఇక్కడ వల్మిడిలో మీరు అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ఒకటి వల్మిడి ఉండదు, పక్కన పాలకుర్తి టెంపుల్ ఉంటుందండి, సోమేశ్వర ఆలయము, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా పక్కనే బొమ్మెర విలేజ్ ఉంటుంది. బొమ్మెర విలేజ్ లో వచ్చేసి బొమ్మెర పోతన గురించి అక్కడ కూడా చూడడానికి ప్లేసెస్ ఉన్నాయి. మ్యూజియం కూడా కట్టారు పాలకుర్తిలో. చూడడానికి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఇక్కడ మన పాత గజ స్తంభము, ఇక్కడ ప్లేసెస్ ఇవన్నీ కనిపిస్తాయి మనకు. ఆంజనేయ స్వామి అండి, పాత గజస్తంభం ఎన్ని సంవత్సరాలైనా ఇలా ఉందో చూడండి.